వైఎస్ వివేక హత్య కేసు నిందితుడు దస్తగిరి కొత్త డ్రామాకు తెరలేపాడు. తన తండ్రిపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. పులివెందుల మండలం నామాలగుండ వద్ద రోడ్డు ప్రమాదంలో దస్తగిరి తండ్రి గాయపడ్డారు. అయితే జరిగిన విషయాన్ని ప్రత్యక్ష సాక్షి చిన్న కదిరప్ప వెల్లడించారు. పులివెందుల నుంచి కదిరి వెళ్తుండగా బైక్ ప్రమాదం జరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాన్ని దాడిగా దస్తగిరి చిత్రీకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. ఎల్లవారి నామాలగుంటి కాడికి బ్రిడ్జి కాడికి వచ్చిన ఆ బండిలో వస్తానే ఆ బ్రిడ్జి కాడ సైడ్ ఎందో ఉంది తగిలితేనే ఎగిరి కింద పడి పైకి లేస్తానే ఆ ఏరియా మంచికి తగిలిచ్చినాడు. ఏరియా మంచికి తగిలిస్తానే నా జోబిలో సెల్లు ఫోన్ కింద పడిపోయింది. ఆ మంచికి నాకు దెబ్బలు తగిలినాయి అని ఆ మంచి సెల్లు తీసుకున్నాడు. ఆ ఉండి పెద్ద మనుషులు వానికి రగతం ఎక్కువ కడుతుంది, వాని చెల్లు వానికి ఇచ్చేయని ఇప్పించినారు. ఉరువే పొలంతో కూడా దొబ్బిన ఊరకట్ట తొయ్యను కూడా మంచిని కూడా తాకలా. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివ, కవిత, వైఎస్ వివేకానంద హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న దస్తగిరి సరికొత్త డ్రామాకు తెరలేపినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే తన తండ్రిపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి పులివెందుల మండలం నామాలగుండు వద్ద రాత్రి ఒక బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఆ బైక్ యాక్సిడెంట్ లో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరితో పాటు దస్తగిరి తండ్రి హజీవన్ కూడా గాయపడ్డారు. ఈ యాక్సిడెంట్ ని హత్యాయత్నం అదేవిధంగా దాడిగా క్రియేట్ చేస్తూ దస్తగిరి మీడియా సమావేశాలు నిర్వహించడం, అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరడం హాస్యాస్పదంగా ఉందని చాలా స్పష్టంగా ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే బైక్ ప్రమాదంలో గాయపడ్డ చిన్న కదిరప్ప చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. తాము పులివెందు నుంచి కదిరి వెళ్తుండగా బైక్ ఒకసారిగా అదుపు తప్పింది, ఎదురుగా ఉన్న వ్యక్తి పైన తగిలింది. సో అందరికి ముక్కరికి గాయాలయ్యాయి. మమ్మల్ని కదిరి ఆసుపత్రికి తరలించారు, ఆయన్ని పులివెందుల ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఈ ప్రమాదాన్ని మరో రకంగా వక్రీకరించడానికి పూర్తి స్థాయిలో చిన్న కదిరప్ప ఖండిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఎదురుగా ఉన్న గాయపడ్డ వ్యక్తి ఎవరో కూడా తమకు తెలియదు, అట్లాంటిది రాజకీయంగా దీన్ని పునమడం, అదేవిధంగా దస్తగిరి ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నట్లు చిన్న కదిరప్ప చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కవిత. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.